మా షాప్ దగ్గర పిల్లి అయితే ఉందండి. ఆ పిల్లి మేము రాగానే పొద్దున్నే ఆకలి ఏడుస్తుంది. పెరిగేసాను, అన్నం కలిపి పెట్టాను. చూడండి ఎలా తింటుందో మీకు చూపిస్తాను. నేను పిల్లలు పెట్టిందండి, 4 పిల్లలు పెట్టింది అది. చూసారా, పిల్లిని చూపిస్తాను చూడండి. అది ఎంత దగ్గరగా ఉందో. మరొక పిల్లి అయితే మన దగ్గరికి రాదు, కానీ ఇదైతే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా కొంచెం అన్నం పెడతామండి. అందరమును కలిపి పెడతాము, తింటుంది. పెరిగేసి పెట్టానండి. చూడండి, చూపిస్తాను మీకు పిల్లిని. దా దా తిను తిను దా. చూసారా ఫ్రెండ్స్ ఎలా తింటుందో. ఇది ఇక్కడ మా షాప్ ఎడారిలో ఉన్నట్టుంటుంది దూరంగానే. ఆయన ఒక పిల్లి మరి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. అదిగోండి, చూసారు, ఇప్పుడు కరెక్ట్గా కనపడుతుంది కదా. చూసారా, మా ఊళ్ళో అయితే ఒక్కొక్కరు వస్తున్నారు చూడండి, వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వేసవికాలం కదా, నోరు లేని జీవాలకి, పక్షులకేంటి, పిల్లులేంటి, కుక్కలకేంటి కొంచెం అన్నం పెట్టి మంచినీళ్ళు పోయడం అనేది మనకైతే సాంప్రదాయం కదండి. నోరు లేని జీవులు కదా, ఎవరిని అడుక్కోలేవు అవి. అందుకని వీలైతే మీకు దగ్గరలో ఉన్న దేనికైనా నోరు లేని పక్షులకి కొంచెం నీళ్ళు పెట్టండి, తినడానికి కొంచెం అన్నం పెట్టండి. ఎందుకంటే మనం మనుషులు మండి మనం నోరు తెరిచి చెప్పుకోగలము, వారికి నోరు ఉండదు కాబట్టి వాటికి చెప్పుకోలేవు ఎవరికి ఫ్రెండ్స్. మరి వీలైతే నోరు లేని జీవాలకి హెల్ప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.